నిన్న మీరు మాట్లాడింది విన్నా. మీరు ఎప్పుడు కూడా సందర్భానుసారంగా చాలా స్పష్టంగా చెప్తారు ఏ విషయమైనా. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలన్నా, ఇటు ప్రతిపక్షాలకు చురకలు అంటించాలన్నా. ఇవాళ లిక్కర్ స్కామ్ వ్యవహారంతో రాష్ట్రం చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఏదో పైకి 3-4 వేల కోట్లే అంటూనే దాని వెనకాల ఇంకో రాజేష్ గారి దగ్గర లెక్కలన్నీ ఉంటాయి. సో అది చాలా పెద్ద వ్యవహారం. అంటే ఇదంతా తలకు చుట్టుకుంటుందన్న విషయం అతనికి అర్థమైంది, ఆ నాయకులకు అర్థమైంది. ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆఖరికి సింగపూర్ వెళ్ళి ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నానికి కూడా రకరకాల భాష్యాలు చెప్పే కార్యక్రమం. విజయ్ చౌదరి గారు ఏంటి, ఎట్లా చూడాలి వీళ్ళని? ఒక సైకో వంశీ గారు, మీకు విజయ్ కుమార్ గారికి, రాజేష్ గారికి నమస్కారాలు, వీక్షకులకు కూడా. ఒక సైకో ఏ విధంగా వ్యవహరిస్తాడో దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అనుకోవటంలా. వచ్చిన సువర్ణావకాశాలంతా కూడా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వ్యక్తి. ఒకటి, తండ్రి హయాంలోనే తండ్రిని అడ్డు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి కేసుల్లో ఇరుక్కుపోయిన వ్యక్తి. ఒక సామాన్యుడు, ఏ పదవి లేనివాడుగా ఉండి కూడా దాదాపుగా 47,000 కోట్లు దొరికింది. 47,000 కోట్లు పోయింది ఎంతో తెలియదు, కానీ స్కిట్ పోర్కోల ద్వారా ఎంత సంపాదించాడని మనం చూసాం. ఆ కేసులన్నీ కూడా 12-13 సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు, పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్ల ద్వారా కొనసాగుతూ ఉన్నాడు. బెయిల్ పక్షిలాగా కొనసాగుతూ ఉన్నాడు. దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో ఆలోచించారు, ఏదో చేస్తాడన్న భావంతో ఒకసారి 19లో అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ఏం చేశాడో మనందరం చూసాం. ముందు ప్రజావేదిక కూల్పుతోటి మొదలైంది, కూల్చివేతలతోటి మొదలైన పర్యవసానం రాష్ట్రాన్ని కూల్చేసిన పరిస్థితి తెచ్చాం. ఆర్థికంగా దిగ్బంధనం జరిగే పరిస్థితి వచ్చింది. వేల కోట్ల రూపాయలు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేశాడో తెలియని పరిస్థితి వచ్చింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పరిశ్రమలు లేవు, పెట్టుబడిదారులు అందరూ పారిపోయారు. ఎక్కడ చూసినా కుంభకోణాలు. తన ఐనమాయిలతో, తన బంధుజనంతో నింపేశాడు. కీ పోస్టులని యూనివర్సిటీలు కావచ్చు, కమిషన్లు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కావచ్చు, అన్నిట్లో తన బంధువులతోటే నింపాడు. అధికారంలో రాకముందు ఏం మాట్లాడాడో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడో మనం చూసాం. మద్యపానంలో వేదికలకి ఏం మాట్లాడాడు? నేను సంపూర్ణ మద్యపానం నిషేధం పెట్టేస్తున్నా, నాంతర మనగాడు రాడు చూసుకోండి, చేశాకే మొదటి సంతకం పెట్టాకే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఏం చేశాడు? మద్యపానాన్ని ప్రోత్సహించడమే కాకుండా పనికిరాని బ్రాండ్లన్నీ తయారు చేసి, నకిలీ బ్రాండ్లన్నీ తయారు చేసి, దానికి కనీస స్ఫూర్తి లేకుండా చేసి దోపిడీ చేశాడు. రాబోయే 30 సంవత్సరాలు కూడా కొదవ పెట్టేశాడు. ఎక్సైజ్ ఆదాయాన్ని కొదవ పెట్టి అప్పులు తెచ్చాడు. ఏమైపోయినాయి ఈ అప్పులన్నీ కూడా? ఇవాళ మేము అడిగేది ఒకటే, దాంట్లో దోపిడీ జరిగింది. క్విట్ ప్రోకోలో డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి, విదేశాలకు వెళ్ళినాయి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినాయి. ఇవన్నీ కూడా మనం వెలుగులోకి వస్తాం. ఒక్కొక్కటి మేము ఏమంటున్నామంటే, రాష్ట్రాన్ని ఇంత నాశనం చేసిన వ్యక్తి, వేలాది మంది బాధితులయ్యారు ఈయన వల్ల. జే బ్రాండ్ మద్యం వల్ల, నకిలీ మద్యం వల్ల అనేక మంది అస్వస్థతకు గురయ్యి, కిడ్నీలు పోయి, లివర్ పోయి, ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేనేమంటానంటే, నిన్న మాట్లాడా, ప్రాణాలు పోవటానికి అంతే వేలాది మంది ప్రాణాలు పోయినాయి, మాంగళ్యాలు తెగిపోయినాయి, రోడ్లు పాలైపోయినాయి కుటుంబాలు. అలాంటి వాళ్ళకి నాయకులు, ఎవరైనా ఒక నాయకుడు అనేవాడు ప్రజలకు మేలు చేయాలి, కానీ అన్యాయం చేసిన వాళ్ళని ఉరేగా సన్మానాలు చేయాలి వీళ్ళకి. ఆయన ఏమంటాడు, నాకు సన్మానాలు చేయనాడు. ఎందుకు సన్మానాలు చేయాలి? నీకు ఏం చేసామని సన్మానాలు చేయాలి? వేలాది మంది ప్రాణాలు బలుకొని కుంభకోణాలు పాల్పడి వేల కోట్లు దోచుకున్నాం, మీకు సన్మానాలు చేయాలా, ఉరివేయాలా? నేనేమంటున్నా అంటే, శిక్షలు పడతాయి చట్టబద్ధంగా. నేనేమనేది ఈయనలాగా రోడ్డు మీద కాల్ చేయండి, ఈడ్ చేయండి నేను చెప్పను, కానీ చట్ట ప్రకారం చర్యలు ఉండాలి. ఒకటి, వీళ్ళు దోచుకున్న డబ్బన్నీ కక్కించాలి. రెండోది, వీళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా శిక్షలు ఖచ్చితంగా పడాలి. ఆ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎంతమంది అండి మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం వస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఆ రోజున ఎక్సైజ్ ద్వారా వచ్చిన సంక్షేమ నిధి కూడా పక్కదారి పెట్టిపోయింది సార్. ఎక్సైజ్లో కొంత పర్సెంటేజ్ సంక్షేమానికి ఇస్తారు, ఆ సంక్షేమ నిధి కూడా పక్కదారి. ఇవాళ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల దాకా సీఎం రిలీఫ్ నుంచి బాధితులకి వైద్య సహాయం అందిస్తున్నారు. ఆ డబ్బంతా ఏమైపోయింది ఆ రోజున? అవును, కనీసం ఒకరికన్నా నువ్వు సాయం చేసావా? నీ సొంత డబ్బు ఎడి తిరిగి తీయవు. ఖజానాలో వేయటమే కానీ, హుండీలో వేయటమే కానీ తీసే పరిస్థితి లేదు ఆయన దగ్గర. ఏ బాధితులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు దెబ్బతిన్నా ₹1 సాయం చేయడు. ఇలాంటి దుర్మార్గ పరిపాలన చేశాడు. నేనేమంటున్నానంటే, ఎన్నో అవకతవకలు జరిగినాయి, రాష్ట్రం నష్టపోయింది, పరిశ్రమలు పారిపోయినాయి, పెట్టుబడులు పారిపోయినాయి.
ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతుంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి, మోడీ గారి సారథ్యంలో రాష్ట్రం ముందుకెళ్తుందన్న భావన ఉంది. ఆ భావన నుంచి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాన్ని చెడగొట్టడం కోసం ఉత్తరాలు రాయిస్తారు, వరల్డ్ బ్యాంక్ ఉత్తరాలు రాయిస్తారు, ఆసియన్ డెవలప్మెంట్కి ఉత్తరాలు రాయిస్తారు. ఇవాళ సింగపూర్ కన్సార్టియం రాజధాని అభివృద్ధికి ముందుకు వస్తే వాళ్ళ మీద అభాండాలు వేశారు. మీకు తెలుసు, ప్రపంచంలో అత్యంత అవినీతి రహిత దేశాల్లో రెండో స్థానంలో ఉంది సింగపూర్. అలాంటి దేశం మీద అభాండాలు వేశారు. వాళ్ళు మళ్ళా రావాలంటే, ఎందుకంటే పెట్టుబడులకి కొన్ని దేశాలు ఉన్నాయి, పెట్టుబడులు పెట్టగల స్థాయిలో ఉన్నాయి. సింగపూర్ కానీ, దుబాయ్ కానీ అలాంటి చోట నుంచి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన వల్ల నష్టపోయాం. అనేక సంస్థలన్నీ హైదరాబాద్ కేంద్రీకృతంగా ఉండిపోయినాయి. ఐటీ కానీ ఇతర అనేక రంగాలు అభివృద్ధి చెందినాయి తెలంగాణలో. రాజధాని లేని రాష్ట్రం, పెట్టుబడులు లేని రాష్ట్రం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దీనివల్ల ఏమిటి, వ్యవసాయం మీద వచ్చే ఆదాయం సరిపోదు మన రాష్ట్రానికి. విస్తృతమైన ప్రదేశాలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. నీటి పారుదల రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పరిశ్రమలు స్థాపించాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పించుకోవాల్సిన అవసరం ఉంది, ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలంటే పరిశ్రమలు రావాలి, ఉపాధి లభించాలి, ఉద్యోగాలు రావాలి. దాన్ని బ్రేక్ కొట్టడం కోసం, ఎందుకంటే నేను ఒకటే చెప్పా, ప్రజావేదిక కూర్చో కుచ్చితాల్సిన రాత్రి మీటింగ్ పెట్టి తెల్లసారి 24 గంటల కూల్చేయాలని చెప్పిన దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ఎవరైనా ప్రపంచంలో చూసామా? ఇంత అవినీతి ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసామా? ఇంత అరాచక విధానం. రాజ్యాంగం లేదు, రాజ్యాంగ హక్కులు లేవు, ప్రజాస్వామ్య హక్కులు లేవు. మీడియాని శాసించాడు, రాజకీయ పార్టీని శాసించాడు, నియంతలాగా డిక్లేర్ చేశాడు. ఆఖరికి తన బాబాయిని హత్య చేయించిన కేసును మాఫీ చేయడం కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేశాడో మనం చూసాం. సిబిఐని రంగప్రవేశం చేయనీలా, సిబిఐని అడ్డుకున్నాడు, కేసులన్నీ విత్డ్రా చేయించాడు. ఇవాళ బాబాయ్ కూతురు ఇవాళ పోరాటం చేస్తా ఉంది, మర్చిపోకండి. తల్లి పోరాటం చేస్తుంది, చెల్లి పోరాటం చేస్తుంది. అవినీతి అక్రమాల కేంద్ర బిందువు. అవును, చెప్పినవన్నీ 100% సత్యాలు. మీరు అన్నట్టు గతంలో ప్రజలు మరి